ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు A1 ఇగో గత బీఆర్ఎస్ సర్కార్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వెనుక ఈయనే కీలకం. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. రేవంత్ రెడ్డి ఇంటికి 2 కిలోమీటర్ల రేడియస్లో ట్యాపింగ్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి మానిటరింగ్ చేసిండట సారు. ఈ ప్రభాకర్ రావు అనే ముసలోడు, ఈయన కింద ప్రణీత్ రావు కింద ఒక 30 బ్యాచ్ అంత వెలమోల్లే. యాక్చువల్గా నిన్న మొన్న అరెస్ట్ అయిన భుజంగరావు అనే ఒక క్యాండిడేటు, దాంతోపాటు తిరుపతి అన్న అనే ఇంకొక పోలీస్ ఆఫీసర్. సో ఆ తిరుపతి అన్న మీద కొంత మరీ అంత కాదులే కానీ కొంత అన్న ఒక పాజిటివ్నెస్ కనబడుతున్నది. కానీ ఇట్లాంటి అధికారులు బలైపోయినారు కదా. ఇప్పుడు ఈ దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్, ప్రణీత్ రావు, ఈ సంతోష్ రావు, ఈ దుర్మార్గులు చేసిన అరాచకం వల్ల ఇట్లాంటి అధికారులు బలవుతున్నారు కదా. సో ఎవరికి ఉండాలా? అధికారులకు ఉండాలా. మీకు సోయి లేక మీరు అధికారంలో ఉన్నాం కదా, ముఖ్యమంత్రి కదా, మంత్రి కదా అని ఇష్టం వచ్చినట్టు వాడిని సంతృప్తిపరచడానికి మీరు పనిచేయడం వల్ల ఎవడు నష్టపోతున్నాడు? వానికి ఏముంది, ప్రభుత్వాలతోనే మేనేజ్ చేసుకుంటాడు వాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు రాజకీయ నాయకుడు, ప్రభుత్వంలో ఉన్న నాయకుడితోని అవగాహన కుదుర్చుకుంటాడు ఏదో ఒక సందర్భంలో. లేదు ఈయనకే అవసరం వస్తుండొచ్చు, వాడి అవసరం కోసం కాళ్ళు మొక్కుతుండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మీరేం చేయగలుగుతారు ఒక అధికారిగా, ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా? ఒకసారి ఆలోచించండి. అధికారం ఉంది కదా, నాకు ఎమ్మెల్యే తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, ఒకసారి మంత్రి ఫోన్ చేయగానే 100 మందికి చెప్పుకొని నాశనం అయిపోతారు మీరు అనవసరంగా. మీ జీవితాలు, మీ కుటుంబాల జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు మీరు ఊహించినారా మీ జైలుకి పోవాల్సిన సిచ్యువేషన్ని? ఎంత సఫర్ అవుతారు మీ ఫ్యామిలీస్? సో అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే లీగల్గా మనం చేయగలుగుతామో గదే చేయాలా. లేదు చేయలేమనుకున్నప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాడు, అంతకంటే ఎక్కువేం చేస్తాడు వాడు? అంతకంటే ఎక్కువేం చేస్తాడు? నిన్ను తీసుకుపోయి ఇంకొక దగ్గర వేస్తాడు. ఒకవేళ నువ్వు వాడు చెప్పిన పని చేయడం వల్ల ఇవాళ జరిగింది ఏంది? జైలల్లో ఊచలు ఎక్కించాల్సిన పరిస్థితి. ఇది మళ్ళీ మామూలు కేసా? దేశద్రోహం కేసు ఇది. రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఇండ్ల చుట్టూ ట్యాపింగ్ సెంటర్లు పెట్టి నిఘా. ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్లు ట్యాప్ చేశామన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అంటే అసలు దొంగ ఈ ముసలోడు. 10 సంవత్సరాలుగా కేసీఆర్ పక్కనే పెట్టుకొని ఎవరెవరు ఏం చేస్తున్నారన్నది ఫోన్ల ద్వారా ట్యాప్ చేయించిండు. కేసీఆర్ ఏమో రాజకీయ అవసరాల కోసం ఏ నాయకుడు ఎక్కడ పోతున్నాడు, ఏ నాయకుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, మా ఎమ్మెల్యేలు ఎవరితో మాట్లాడుతున్నారు, మా మంత్రులు ఎవరితో మాట్లాడుతున్నారని ట్యాపింగ్ చేయించిండు. ఫామ్ హౌస్ కొనుగోలు కేసు అదే విషయం, ఓటుకు నోటు అదేది ఇదంతా కూడా కేసీఆర్ మానిటరింగ్లో జరిగినాయి. కేసీఆర్ అదొక లైన్. ఇక దీన్ని అడ్డం పెట్టుకొని దొంగలు ఎట్లాగో సెంటర్లు ఉన్నాయి, ప్రభాకర్ రావు మనోడే అని వీడిని అటు ఇటు చేసి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసుడు, సొంత భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నాడు. ఇంత అరాచకానికి తెగబడ్డది ఇంకొక బ్యాచ్. ఇవన్నీ మాట్లాడితే ఆయన యూట్యూబ్ ఛానళ్ళు అట్ట మాట్లాడుతున్నాయి, ఇట్ట మాట్లాడుతున్నాయి, మేము గత 10 ఏళ్ళుగా మీ మీద చర్యలు తీసుకున్నాం, మళ్ళీ తీసుకుంటాం. సిగ్గులేదు? ఈ ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడు, నువ్వు ట్వీట్ చేయి, చేత కాదు. ఫోన్ ట్యాపింగ్ల మీద మాట్లాడని నువ్వు 53 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ కార్ రేస్ దాంట్లో అరవింద్ కుమార్ అంటోడు నువ్వు చెప్తేనే ట్రాన్స్ఫర్ చేసిన అని చెప్తుంటే దాని మీద మాట్లాడలేని నువ్వు, ఔటర్ రింగ్ రోడ్ వివాదం మీద మాట్లాడలేని నువ్వు యూట్యూబ్ ఛానల్ అట్లా మాట్లాడుతున్నాయి, ఇట్లా మాట్లాడుతున్నాయి అని ఈయన కేసు వేస్తాడట. ఈయన బామ్మాడిది ఒక 16 మందికి ఏదో అది పంపిండయా, ఏంది పరువు నష్టం దావాట, 10 కోట్లు కావాలన్నట. 16 మంది ఇంటూ 10 కోట్లు అంటే 160 కోట్లు కావాలన్నట ఆయనకు. ఈ లెక్కన మీరు తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సింది మీ రక్తం కరగదీసి తెలంగాణ ప్రజలకు ఇవ్వాలా. మా రక్తం దాగినారు కదా ఇంతకాలం. ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు, ట్యాపింగ్ డివైజులు ధ్వంసం చేశాం. కేసులో A2గా ప్రణీత్ రావు, A3గా సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. వీడు ఇంకా అసలైన దొంగ. ఎవరైనా అరెస్ట్ అయ్యి లోపలికి పోతే బండబూతులతో విరుచుకుపడతాడు. ఇది కూడా అదే బ్యాచ్, మళ్ళీ అది సేమ్ DNA. ఇది రిటైర్డ్ అయిన పర్సనే. పరారీలో ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు. దొంగలు ఎట్లా పోయారు? ఒరేమో మీరు డ్రెస్ వేసుకొని ప్రగతి భవన్లో కూర్చోగానే, మీ ఆఫీసులలో కూర్చోగానే చెలరేగిపోతారు కదరా. మరి వాళ్ళు ఎందుకో పారిపోయినారు. మరి మీరు లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేసినారు. వీళ్ళని సత్యదాకా జైల్లో పెట్టినా తప్పలేదండి. ఎందుకంటే మామూలు విషయం కాదు. చాలామంది పెద్దలను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పుకోలేదు బయటకు వచ్చి, కానీ చాలా భయంకరమైన అమనాభూతులతో విరుచుకుపడ్డారు ఈ దొంగలు. ఇప్పుడు రాధాకిషన్ రావు అంటోడైతే పరమ రోతయిగా. ఈ ఏజ్లో కూడా నా నోరు ఇట్లా తెరవద్దు, నేను మంచిగా పనిచేయాలా, నేను ఒక పెద్ద మనిషిని అయినా సిగ్గులేదు. ఇప్పుడు పారిపోయినారు దొంగలు.
మరి ఒకవేళ గవర్నమెంట్ మారితే ఎట్లుంటుంది అన్న ఒక ఆలోచన కూడా రాలేదు దుర్మార్గులకు. చూడండి, అంటే ఎల్లకాలం కేసీఆరే పాలిస్తాడు, ఎల్లకాలం మా కులమే పాలిస్తుంది, కేసీఆర్ కాకపోతే ఇంకొకటి వస్తాడని అనుకున్నట్టున్నారు. భుజంగరావు తిరుపతన్నకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కొక్కటిగా తేలుతున్నది. పోలీసు కస్టడీలో ఉన్న ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నాడు. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పాడు. దీంతో ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితుడు A1గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ప్రభాకర్ రావు దగ్గరుండి నడిపించారని, ప్రభుత్వం మారడంతో సాక్ష్యాలు మాయం చేసేందుకు హార్డ్ డిస్క్లు, డివైజ్లు ధ్వంసం చేయించింది కూడా ఆయనే అని విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో నాటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సహా పలువురు కదలికలపైన నిఘా పెట్టి ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్నంతా అప్పటి ప్రభుత్వంలోని కీలక నేతలకు చేరవేసేవారని తేలింది. కేసులో ప్రణీత్ రావును A2గా, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును A3గా, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ, గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన భుజంగరావును A4గా, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ, గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా పనిచేసిన తిరుపతన్నను A6గా చేర్చారు. మరికొందరు ప్రైవేటు వ్యక్తుల పేర్లను కూడా FIRలో నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు, A3 రాధాకిషన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో వీరి కోసం లుక్అవుట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక వివరాలు. ఎస్ఐబి అడ్డాగా సాగిన ఫోన్ ట్యాపింగ్ గుట్టును ప్రణీత్ రావు బయటపెట్టాడు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులో సూత్రధారులు, పాత్రధారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అరెస్ట్ చేస్తున్నది. ఇందులో భాగంగా భుజంగరావు తిరుపతన్నను శనివారం అరెస్ట్ చేసి ఆదివారం జడ్జి ముందు పోలీసులు హాజరుపరిచారు. కొంపల్లిలోని జడ్జి ఇంట్లో ప్రణీత్ రావు, భుజంగరావు తిరుపతన్నను ప్రొడ్యూస్ చేయగా భుజంగరావు, తిరుపతన్నకు జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో వారిద్దరిని చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రణీత్ రావు కస్టడీ ఆదివారంతో ముగియడంతో జ్యుడిషియల్ రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకు తరలించారు. ప్రణీత్ రావు కస్టడీ స్టేట్మెంట్తో పాటుగా భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న OSD ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని పేర్కొన్నారు. దీంతో పాటు అప్పటి సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు నేతృత్వంలో సీక్రెట్ ఆపరేషన్లు జరిగినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మరికొంతమంది పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీసుగా ఎస్ఐబి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐబి అనేది బీఆర్ఎస్ పార్టీకి బ్రాంచ్ ఆఫీసుగా గత ప్రభుత్వ హయాంలో పనిచేసినట్లు స్పెషల్ టీం దర్యాప్తులో వెల్లడైంది. రాష్ట్రంలో మావోయిస్టులు, టెర్రరిస్టులు, వాళ్ళ డేటా సేకరణ, వారి కదలికలపైన నిఘా పెట్టాల్సిన ఎస్ఐబి ప్రతిపక్ష నేతలు, ప్రభుత్వ విధానాలు ప్రశ్నించే మేధావులే టార్గెట్గా పనిచేసింది. అప్పటి సీఎం కేసీఆర్ను, ఇతర బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించిన వాళ్ళ ఫోన్లను ఎస్ఐబిలోని కొందరు కీలక అధికారులు ట్యాప్ చేశారని బయటపడింది. ఇందులో నాడు సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావును స్పెషల్ ఆపరేషన్లకు వినియోగించే వాళ్ళని తేలింది. ఎలక్షన్ల సమయంలో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేసి అందులోని సమాచారాన్ని నాటి సర్కారులోని కీలక వ్యక్తులకు చేరవేసే వాళ్ళని, బీఆర్ఎస్ నేతలు మినహా ఇతర పార్టీలకు చెందిన డబ్బును మాత్రమే సీజ్ చేసే వాళ్ళని విచారణలో ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించారు. త్వరలో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందట. ఇంటెలిజెన్స్లో కీలక విధులు నిర్వహించిన అధికారులు అరెస్టు కావడంతో ఈ కేసులో మరికొంతమంది పోలీసు అధికారులు, రాజకీయ పార్టీల నేతలు, మీడియా వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులకు ఉచ్చు బిగుస్తున్నదట. మీడియా వ్యక్తులు అంటే ఐ న్యూస్ ఓనర్గా ఉన్న శ్రవణ్ రావుని ఇప్పటికే ఆయన కూడా పరారీలో ఉన్నాడు. ఇప్పటికే ప్రణీత్ రావు కస్టడీ ముగియడంతో మరికొన్ని రోజులు కస్టడీ కోసం కోర్టును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోరబోతున్నది. భుజంగరావు, తిరుపతన్నను కూడా 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరబోతున్నది. ఈ మేరకు సోమవారం పిటిషన్ దాఖలు చేయబోతుంది. భుజంగరావు, తిరుపతన్న కస్టడీ విచారణలో రాజకీయ ప్రముఖుల పేర్లు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ప్రభాకర్ రావును అరెస్ట్ చేస్తే గత ప్రభుత్వంలోని అక్రమాలకు సాక్ష్యాలు లభిస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 2 రోజుల కింద ఒక మీడియా సంస్థ అధినేత, ఐ న్యూస్ ఓనర్ శ్రవణ్ కుమార్ రావు ఇంట్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రవణ్ కుమార్ రావు ప్రస్తుతం అందుబాటులో లేరని పోలీసులు గుర్తించారు. మనడు కూడా పరార్. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అంటోడి, రాధాకిషన్ రావు అని ఇద్దరు 75 ఏళ్ళు పైబడ్డ ఈ ముసలి నక్కలు దొరికితే మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని వెనకాల ఎర్రబెల్లి దయాకర్ రావు ఉండా, కేటీఆర్ ఉండా, సంతోష్ రావు ఉండా, కేసీఆర్ ఉండా, ఎవరెవరికి ఏ ఇన్ఫర్మేషన్ పోయింది, ఈ వివరాలన్నీ బయటకు వస్తాయి. దీని మీద మనం మాట్లాడం, దీని మీద మనం ట్వీట్లు చేయం. ఫోన్ ట్యాపింగ్ ఏంది, కథ ఏంది అన్నది. యూట్యూబ్ ఛానల్ అట మొత్తం తప్పు. 30 యూట్యూబ్ ఛానల్ కొని సిగ్గు లేకుండా ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చి ఛానల్ పెట్టించినావు కదా, అవి ఎవడు దేక్తలేడు.
ఎవడు దేక్తలేడు. ఇప్పుడు మళ్ళా మా మీద పడు స్టార్ట్ చేసిండు. నువ్వు దాని మీద మాట్లాడు, దీని మీద ఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడు. నీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, నువ్వు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకుని ఎలక్షన్లకు పోయినావు కదా. వీటి మీద మాట్లాడడానికి రాదు, నోరు రాదు. మాజీ సీఎం చంద్రశేఖరరావు ఎందుకు దీని మీద మాట్లాడండి? కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి ఈ పర్టికులర్ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇది దేశ ద్రోహానికి సంబంధించిన కేసు. ఇందులో కేంద్ర చట్టాలు కూడా ఇందులో ఉంటాయి. సో ఈ టెలికాం కావచ్చు, మిగతా ఇవన్నింట్లో. సో ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేదు మా మీద కూడా గతంలో ఆరోపణలు వచ్చినాయి కదా, మేము ఎట్లా అని మళ్ళీ ఇంకొకరు మా మీద క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుందని అనుకుంటే ఇక్కడ తెలంగాణలో మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో వాస్తవాలు బయట పెట్టండి, నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం కనబడతా ఉన్నది.